హాయ్ హలో నమస్తే. భారతదేశంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో ఉన్న 3 రీజనల్ పార్టీస్‌కి ఉన్న కష్టం అది అంతా ఇంత కష్టం కాదు. ఈ 3 పార్టీలకి ఓకే. ఈ 3 పార్టీల యొక్క సిచ్యువేషన్ ఏందంటే, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత రావటం ఒకటి. ఎందుకు వీళ్ళకి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్ళాల్సిన ఆవశ్యకత వచ్చిందంటే, ఆ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి అపోనెంట్స్ వాళ్ళ రాష్ట్రాల్లో. కాంగ్రెస్ ఏమో అపోనెంట్స్ అయిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అపోనెంట్ అయ్యారు కాబట్టి ఆబ్వియస్గా బీజేపీకి వెళ్ళాలి. బీజేపీకి వెళ్తేనేమో బీజేపీని వీళ్ళు బూస్టప్ ఇవ్వాల్సి వస్తుంది. బీజేపీ బూస్టప్ ఇస్తే బీజేపీ పైకి వచ్చి వీళ్ళని మింగేస్తుంది. ఇది ఒక టిపికల్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి 3 రీజనల్ పార్టీస్ ఏంటి అంటే ఈ 3 ఓకే. ఒరిస్సాలో ఉన్న నవీన్ పట్నాయక్ ఒకటి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. ఈ మూడింటికి ఉన్న కష్టం ఇదే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు టెక్నికల్గా మొన్నటి వరకు ఒరిస్సాలో అపోనెంట్ ఈయనకి నవీన్ పట్నాయక్ అపోనెంట్ ఎవరంటే కాంగ్రెస్. ఇక్కడ నవీన్ పట్నాయక్కి ఇస్ అపోనెంట్ ఈస్ కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ని విభేదించి ఆయన పార్టీ పెట్టారు. సో ఇది కాంగ్రెస్ అపోనెంట్. ఇక్కడ కేసీఆర్ గారి యొక్క అపోనెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఓకే. ఈ ముగ్గురు కూడా కామన్గా ఈ ముగ్గురు కూడా కామన్గా కాంగ్రెస్ని అపోజిట్గా చూశారనమాట. కాంగ్రెస్ని అపోజిట్గా చూడటంతో వీళ్ళకి వచ్చిన కొత్త కష్టం ఏంది అని అంటే, వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి సపోర్ట్, కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి సపోర్ట్. ఈయన కూడా కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీలో కేంద్రంలో ఉన్న కొన్ని బిల్లులకు మద్దతు ఇచ్చాడు ఈయన కేసీఆర్ గారు. ఇది జరిగింది. ఇప్పుడు ఈ మూడిటికి కూడా ఇది జరిగింది. ఇప్పుడు బీజేపీ ఏం చేసింది, హీ డిఫీటెడ్ హెల్పింగ్ ఫ్రెండ్స్. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ముగ్గురు హెల్ప్ చేశారు. ముగ్గురు హెల్ప్ చేస్తే వాళ్ళ ముగ్గురినే ఓడించాడు బీజేపీ అల్టిమేట్గా ఎట్ ద ఎండ్. ఇది ఎందుకు జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ ఒరిస్సాలో ఈ బీజేపీ కాంగ్రెస్ని తొక్కి సెకండ్ ప్లేస్లోకి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఈయన ఏమనుకున్నాడు, నవీన్ పట్నాయక్ ఏమనుకున్నాడంటే, నా అపోనెంట్ కాంగ్రెసే, బీజేపీ నా ఫ్రెండే కదా, మా ఎలయన్స్ పార్ట్నర్ కదా, నన్ను హామ్ చేయరు అని అనుకున్నాడు ఇతను. అది రాజకీయం ఒక్కసారిగా మారి ఏమైంది, ఈ కాంగ్రెస్ పోయింది, ఈయన పార్టీ పోయింది, బీజేడీ పోయింది, బీజేపీ అధికారంలోకి వచ్చేసింది ఏకదాటిగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, కాంగ్రెస్ అయిన అపోనెంట్, ఇప్పుడు కాంగ్రెస్ బలపడితే నా పార్టీ పోయింది కాబట్టి బీజేపీ నా ఫ్రెండ్ అనుకున్నాడు. బీజేపీ ఫ్రెండ్ అనుకొని బీజేపీకి బూస్టప్ ఇస్తే ఏమైంది, టీడీపీతో ఎలయన్స్ పెట్టుకొని ఈయన పార్టీ పోయింది. ఓకే. ఇక్కడ ఈయన సిమిలర్ కండిషన్. నా అపోనెంట్ కాంగ్రెస్ అనుకున్నాడు, బీజేపీతో కొద్ది క్లోజ్గా అటు ఇటుగా తిరిగాడని చెప్పి ఒక రూమర్ వచ్చింది. బీజేపీతో రూమర్ వస్తే అక్కడ ఏమైంది, బీజేపీ స్ట్రాంగ్ అయింది. తెలంగాణలో బీజేపీ స్ట్రాంగ్ అయింది, బీఆర్ఎస్ కంటే స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు అంతే కదా, మన లోక్సభ ఎన్నికల్లో ఒక ఎంపీ సీట్ కూడా గెలవలేదు, బీజేపీలో 8 సీట్లు గెలిచారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీతో ఎల్లతోటి ఆ బీజేపీ ఈ 3 పార్టీలని డామినేట్ చేసి పైకి వచ్చేసింది అనేది ఒకటి క్లియర్గా అర్థమవుతుంది 3 పార్టీల్లో కూడా. సరే, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలా అంటే, కాంగ్రెస్ ఈజ్ దేర్ అపోనెంట్. వాళ్ళ లోకల్ కండిషన్స్ని బట్టి వాళ్ళు కాంగ్రెసా బీజేపీయా అనేది అర్థం చేసుకోవటంలో విఫలమయ్యారేమో అని నా అనుమానం. ఓకే, నా అభిప్రాయం. మోరోవర్, పోనీ ఇండిపెండెంట్గా ఉండటానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఇండిపెండెంట్గా అంటే ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ మమతా బెనర్జీ షీ హేట్స్ రాహుల్ గాంధీ and goes opposite of Modi. బట్ అఫ్ కోర్స్ రాహుల్ గాంధీ ఇండియా అలయన్స్లోకి ఎందుకు వచ్చిందంటే, అధికారంలో ఉన్నటువంటి బీజేపీని వ్యతిరేకించాలి కాబట్టి ఇండియా అలయన్స్లోకి వచ్చింది. బట్ అదర్వైజ్ షీ అపోజెస్ రాహుల్ గాంధీ. ఓకే. ఇప్పుడు ఏదైనా టిపికల్ కండిషన్లో ఉన్నటువంటి 3 పార్టీలు ఇవి.
బీజేపీనా కాంగ్రెస్ అని తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దీనివల్ల కొన్ని స్ట్రాటజిక్ మిస్టేక్లు చేశారు 3 పార్టీలు చేసిన స్ట్రాటజిక్ మిస్టేక్. ఈ స్ట్రాటజిక్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు బీజేపీ మా యొక్క అపోనెంట్ కాదు అనుకుంటారు. బీజేపీ మా అపోనెంట్ కాదు. రాజకీయంలో అపోనెంటే, ఎవరికి శత్రువులు ఉండరు. రాజకీయాల్లో శత్రువులు ఉండరు, రాజకీయాల్లో రాగద్వేషాలు ఏమి ఉండవు. పాలిటిక్స్ డెమోక్రటిక్ కంట్రీ, మన భారతదేశం డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్రసీలో ఒకరు పరిపాలిస్తుంటే ఒకరు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ అవర్ డెమోక్రటిక్ కంట్రీ రిటర్న్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే మేము రోజు గవర్నమెంట్ని విమర్శిస్తున్నాం. గవర్నమెంట్ మీద మాకేం లేదు. ఓకే, చాలామంది కామెంట్లు చేస్తున్నారు, ఏంటి నువ్వు ప్రభుత్వం మీద విషం జిమ్ముతున్నావు, రోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు అని నా వీడియోల కింద చాలా కామెంట్లు చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు విషయం లేదు చెమ్మటానికి. ఫస్ట్ ఓకే, వీ డోంట్ హ్యావ్ ఎనీ పాయిజన్ ఇన్సైడ్. విషం చెమ్ముతున్నాము, కారం చల్లుతున్నాం అంటే మేమేం చల్లు. ఇది డెమోక్రటిక్ సిస్టంలో అపోనెంట్స్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. ఇప్పుడు మేము బీజేపీలో కానీ టీడీపీలో కానీ జనసేనలో కానీ పార్టీ కాదు కాబట్టి ఆబ్వియస్లీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అంతే తప్ప విషం జిమ్ముతున్నారు, కారం చల్లుతున్నారంటే ఎందుకు కారం చల్లుతారు? వాళ్ళంటే మాకు కోపమా, లేదా వాళ్ళకి మాకు ఆస్తులు కూడా ఏమి లేవు కదా. డెమోక్రటిక్ సిస్టమ్ ఓకే. ఇప్పుడు అలాగే ఇప్పుడు వీళ్ళు ఆ స్ట్రాటజిక్ మిస్టేక్ చేసింది ఏంటంటే దే ఫెయిల్ టు ట్రీట్ బీజేపీ యాజ్ దేర్ అపోనెంట్. అది స్ట్రాటజిక్ మిస్టేక్ చేశారు ముగ్గురు కూడా. ఇప్పుడు నవీన్ పట్నాయక్ చేసింది అదే. నవీన్ పట్నాయక్ బీజేపీ నా ఎలయన్స్ పార్ట్నర్ అనుకున్నాడు. అఫీషియల్గా ఎలయన్స్లోకి వెళ్ళకపోయినా దేర్ మై ఎలయన్స్ పార్ట్నర్ అనుకున్నాడు. ఎలయన్స్ పార్ట్నర్ అనుకొని ఏం చేశాడు? ఈ స్టార్టెడ్ గివింగ్ బూస్టప్ టు నరేంద్ర మోడీ. He has given boosting to Narendra Modi. YSRCP given boosting to Narendra Modi. And this person started giving boosting to Narendra Modi. ఎందుకు వీళ్ళు ముగ్గురు బూస్టింగ్ ఇస్తే ఇదేమవుతుంది? దిస్ పర్సన్ బికేమ్ బిగ్. వెన్ 3 పార్టీలు ఇండైరెక్ట్గా బూస్టింగ్ ఇచ్చినప్పుడు ఆటోమేటికలీ బూస్ట్ తీసుకున్న వాళ్ళు బలవంతులు అవుతారు ఆబ్వియస్లీ, రైట్? ఆ బలవంతులైనప్పుడు డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏం చేస్తారంటే, బలవంతుడు డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఏం చేస్తాడు? ఓట్లు పూలప్ చేసుకోవటమే కదా. అదే కదా రాజకీయ పార్టీలు మెయిన్ ఎజెండా ఏంటి? ఓట్లు పూలప్ చేయటం. ఓట్లు పూలప్ చేసుకున్నాడు తన వైపుకి ఓట్లు పూలప్ చేసుకొని ఎవరికి వ్యతిరేకంగా వేసాడు? ఈ ముగ్గురికి వ్యతిరేకంగా ఆ ఓట్లు పూలైపోయినాయి. ఎవరైతే బూస్టప్ ఇచ్చారో, ఎవరైతే ఒక బిగ్ పర్సన్కి బూస్టప్ ఇచ్చారో ఆ పర్సన్ పూలప్ చేసినటువంటి ఇమేజ్ ద్వారా పోలైన ఓట్లు వీళ్ళకి వ్యతిరేకంగా పడ్డాయి అన్నటువంటి సింపుల్ కామన్ అబ్జర్వేషన్ని వీళ్ళు మిస్ అయ్యారు. ముగ్గురు కూడా సింపుల్ కామన్ అబ్జర్వేషన్ మిస్ అయ్యారు. ఇప్పుడు కొన్ని బిల్లులకి మద్దతు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వక్ఫ్ బిల్ ఉంది. వక్ఫ్ బిల్కి క్లియర్గా అపోజిట్ చేసి మేము యాంటీ ఓటింగ్ వేసామన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. యాంటీ ఓటింగ్ వేసినా సరే కష్టపడి వీళ్ళు యాంటీ ఓటింగ్ వేసిన ఒక బిల్కి అపోనెంట్స్ ఈయన బాగా టార్గెట్ చేశారు. లేదు ఈయన క్రాస్ ఓటింగ్ చేశాడు అని చెప్పేసి బాగా టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఈయన నిజాయితీగా నిలబడ్డది కూడా ఆ కష్టం కాస్త పోయింది. కొంతమందిలో అనుమానం వచ్చింది, నిజంగా ఈయన యాంటీ ఓటింగ్ చేశారా ఏంటి, వీళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారా లేదని అనుమానం వచ్చింది. ఎందుకు అనుమానం వచ్చింది? వీళ్ళ అపోనెంట్ దాన్ని అడ్వాంటేజ్గా ఎందుకు తీసుకున్నారు? బికాస్ హీస్ విత్ బీజేపీ అనేటువంటి ఒక సిమ్టమ్ ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? మీ మనసాక్షి ప్రకారం వేయండి అని అన్నారు. ఇక్కడ కూడా అనుమానం వచ్చింది. హీ కోఆపరేటెడ్ విత్ బీజేపీ అనేటువంటి ఒక అనుమానం వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు? ఆఫ్కోర్స్ వాళ్ళకి ఎంపీలు లేరు అనుకుంటా. ఓకే, ఎంపీలు లేరు కాబట్టి సో అక్కడ ప్రాబ్లం రాలే. సరే ఏదేమైనా సరే ఇప్పుడు ఇదేమైంది? వీళ్ళు కష్టపడి వక్ఫ్ బోర్డుకి యాంటీగా ఓటేసిన మొన్న డీలిమిటేషన్కి సంబంధించినటువంటి వీళ్ళు రాశారు, మా డీలిమిటేషన్లో అన్యాయం జరిగింది అది ఇది అని చెప్పి వీళ్ళు రాశారు. వీళ్ళు రాసినా సరే ఏమైంది? బాగా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది. మీరు డీలిమిటేషన్ మీటింగ్కి వెళ్ళాల్సింది అని చెప్పి వాళ్ళు ఓన్ కార్యకర్తలు కామెంట్లు పెట్టారు. అంటే వీళ్ళు కష్టపడి ఎక్కడన్నా గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళినా అది హైలైట్ అవటల్లా.
వీళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేసింది హైలైట్ అవుతుంది, బీజేపీకి సపోర్ట్ చేసింది హైలైట్ అవుతుంది. ఎందుకు సపోర్ట్ చేసింది హైలైట్ అవుతుందంటే దే హ్యావ్ మెయింటైన్ ది కార్డియల్ రిలేషన్షిప్. అది ఇష్యూ బేస్డ్ అనేటువంటి ఒక పదం పెట్టుకుంటే మనల్ని కాపాడదు. అది నీ అపోనెంట్ని క్లియర్గా నువ్వు అపోనెంట్గా వెళ్ళకపోతే, ప్రజలకి ఇతను అపోనెంట్ అని అనుకోకపోతే, దానికి నువ్వు ఇష్యూ బేస్డ్ సపోర్టు, ఇష్యూ బేస్డ్ అపోజ్ అన్నా సరే ప్రజల్లోకి ఎక్కదు. అది ప్రజాస్వామ్యంలో రెండే రెండు ఉంటాయి, అపోనెంట్స్ అనేటువంటి రెండే రెండు ఉంటాయి. ఇప్పుడు ఇష్యూ బేస్డ్గా చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు ఇష్యూ బేస్డ్ చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేయలేదు? చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రతి బిల్లుని అపోజ్ చేస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ప్రతి బిల్లుని ఈయన పెట్టిన ఎందుకు అపోజ్ చేయలేదు? ఎందుకంటే దే ఆర్ నాట్ ట్రీటింగ్ బీజేపీ యాజ్ ఈక్వల్ ఎనిమీ యాజ్ టీడీపీ ఇస్. దట్ ఈస్ ద ఫండమెంటల్ మిస్టేక్ దీస్ పీపుల్ హ్యావ్ డన్ ఇట్. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ మూడు పార్టీలు కూడా ఏం చేశారంటే కొన్ని బిల్లులకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే బిల్లుకి మద్దతు ఇచ్చారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకి మద్దతు ఇచ్చినప్పుడు ఈయన ఇమేజ్ బాగా అమాంతంగా పెరిగిపోయింది. ఈయన ఇమేజ్ ఆఫ్ నరేంద్ర మోడీ హ్యాస్ స్టిప్డ్. ఆబ్వియస్లీ అంతే కదా, ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ పార్టీలు ఆబ్వియస్లీ ఎన్డీఏ పార్టీలు ఎలాగో ఆయన బూస్టప్ ఇస్తాయి, ఎన్డీఏ పార్టీలు ఎలాగో ఆయన అప్రిషియేట్ చేస్తూ ఉంటాయి. మీడియా, ఆ టీడీపీ మీడియా, సోషల్ మీడియా, జనసేన మీడియా, బీజేపీ ఐటీ సెల్లు మొత్తం కూడా ఇమేజ్ని పెంచుతూ ఉంటాయి. ఇవన్నీ ఎవరిని? నరేంద్ర మోడీ గారి ఇమేజ్ని పెంచుతూ ఉంటాయి. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వాళ్ళ అపోనెంట్గా ఉండాల్సిన వాళ్ళు కూడా ఈయన ఇమేజ్ని పెంచారు. ఇమేజ్ని పెంచినప్పుడు ఏమైంది, ఆ ఇమేజ్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పాయింట్లు వచ్చినాయి అనుకోండి, ఆయనకి ఇమేజ్లో ఒక 2 పాయింట్లు పెరిగింది ఆయనకి ఇమేజ్. ఏది? వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల. తర్వాత ఇప్పుడు ఎప్పుడో నో ట్రస్ట్ మోషన్ పెడితే వీళ్ళు మళ్ళీ అక్కడ సపోర్ట్ చేశారు. అది మణిపూర్ విషయంలో నో ట్రస్ట్ మోషన్ కానీ, లేదంటే ఏమంటారు డిప్యూటీ స్పీకర్కి సంబంధించి నో ట్రస్ట్ మోషన్ కానీ మళ్ళీ ముగ్గురు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేస్తే ఇంకొక 2 పాయింట్లు ఈయన ఇమేజ్ పెరిగిపోయింది, ఇంకొక 2 పాయింట్లు పెరిగిపోయింది ఇమేజ్. తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్కి పెట్టారు, మళ్ళీ ఇంకా అక్కడ ఒక 2 పాయింట్లు పెంచారు ఆయనకి. ఎవరు? వీళ్ళు ముగ్గురు కలిసి ఈయన ఇమేజ్ని పెంచారనమాట. వీళ్ళేమనుకుంటున్నారంటే ఈయనతో మనకు ప్రాబ్లం లేదు, చంద్రబాబు నాయుడుతోనే ప్రాబ్లం అని ఈయన, నాకు ఈయనతో ప్రాబ్లం లేదు, కాంగ్రెస్తో ప్రాబ్లం అని ఈయన, ఇప్పుడు ఈయన కూడా ఈయనతో నాకు ప్రాబ్లం లేదు, రేవంత్ రెడ్డి ప్రాబ్లం అనుకుని ఈయన. వీళ్ళు ముగ్గురు యొక్క రాంగ్ ఇంప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈయన ఇమేజ్ని పెంచుకుంటూ వచ్చారు. ఓకే, అలాగే ప్రెసిడెంట్ ముర్ము గారికి సంబంధించిన నామినేషన్ అప్పుడు సపోర్ట్ చేశారు, కా బిల్లులో సపోర్ట్ చేశారు, ఆర్టికల్ 370 బిల్లుకి సపోర్ట్ చేశారు, ఆర్టికల్ 370కి సపోర్ట్ చేశారు. ఓకే, ట్రిపుల్ తలాక్ బిల్ సపోర్ట్ చేశారు. అఫ్కోర్స్ వైఎస్ఆర్సీపీ ట్రిపుల్ తలాక్ బిల్ అపోజ్ చేసిందని అపోజ్ చేసినట్టుంది వైఎస్ఆర్సీపీ, బట్ మిగతా ఇద్దరు సపోర్ట్ చేశారు. ఓకే, ఐపీసీ బిల్ ఒకటి సపోర్ట్ చేశారు, ఐపీసీ బిల్ సపోర్ట్ చేశారు. ఓకే, ఇంకా ఎవిడెన్స్ యాక్ట్ బిల్ ఒకటి సపోర్ట్ చేశారు, ఇంకా ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ బిల్ ఒకటి సపోర్ట్ చేశారు, ఇంకా యూనికోడ్ బిల్ ఒకటి సపోర్ట్ చేశారు. అఫ్కోర్స్ యూసీసీ యూనికోడ్ 2 ఒకటే, సివిల్ సర్వీసెస్ యాక్టివిటీ బిల్ ఒకటి సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ చేసే ప్రతి బిల్లుకి ఈయన ఇమేజ్ పెరుగుకుంటూ వచ్చింది. ఫండమెంటల్గా వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేసే ప్రతి బిల్లుకి ఎవరి ఇమేజ్ పెరిగింది? నరేంద్ర మోడీ గారి ఇమేజ్ పెరిగింది. నరేంద్ర మోడీ గారి ఇమేజ్ పెరిగితే ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే ఒక 22 పాయింట్లు పెంచారు అనుకోండి వీళ్ళు ముగ్గురు కలిసి. ఎవరికి? నరేంద్ర మోడీ గారి ఇమేజ్ని ఒక 22 పాయింట్స్ పెంచారు వీళ్ళు ముగ్గురు కలిసి. ఈ 22 పాయింట్స్ ఎవరికి అడ్వాంటేజ్ అయింది? అల్టిమేట్ 22 పాయింట్స్ అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ ఓట్స్ రైట్ డ్యూరింగ్ ఎలక్షన్స్. ఒక పొలిటీషియన్ ఇమేజ్ దేనికి ఉపయోగపడిద్ది? అల్టిమేట్లీ ది కన్వర్ట్ యాజ్ ఓట్. పొలిటీషియన్ ఇమేజ్ పెరిగిందంటే అల్టిమేట్లీ ది కన్వర్ట్ యాజ్ అ ఓట్. ఇప్పుడు ఈయన ఇమేజ్ పెంచారు, వీళ్ళు 22 పాయింట్లు ఇమేజ్ పెంచితే ఆబ్వియస్లీ ఏమైంది? ఈ 22 పాయింట్లతోటి ఇక్కడ కాంగ్రెస్ని డామినేట్ చేసి ఈయన కూడా డామినేట్ చేసి అధికారంలోకి వచ్చేసింది బీజేపీ ఇక్కడ. అంటే వాళ్ళు ఇచ్చిన బూస్టింగ్ తోటి ఆయన ఇమేజ్ పెంచుకొని ఈయన దొక్కేశాడు. ఇక్కడ ఏమైంది? ఈ 22 పాయింట్లు తీసుకెళ్ళి టీడీపీతో ఎలయన్స్ పెట్టుకొని ఈయన ఇచ్చిన బూస్టింగ్ తోటి ఈయన ఇమేజ్ పెంచుకొని టీడీపీతో పొత్తులు పెట్టుకుని ఈయన దొక్కేశాడు. ఓకే,
ఇక్కడేమైంది, వీళ్ళు ఇచ్చిన బూస్టింగ్ తీసుకొని ఇతనేమనుకున్నాడు, కాంగ్రెస్ ఓట్లు చీలుతాయి అనుకున్నాడు. చివరికి బీఆర్ఎస్ ఓట్లు చీలిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీకి 8-9 ఎంపీ సీట్లు ఒక్క ఎంపీ సీటు గెలవలేకపోయాడు బీఆర్ఎస్కి సంబంధించి. అంటే మీరు ఎవరికైతే బూస్టింగ్ ఇచ్చారో ఆ బూస్టింగ్ అనేది రాజకీయాల్లో అది ఓట్లుగా కన్వర్ట్ అవుతాయి అనేది ఒక ఫండమెంటల్ పాలసీ మిస్ అయ్యారు వీళ్ళు ముగ్గురు కూడా. ఫండమెంటల్ ఐడియాలజీ మిస్ అయ్యారు. ఆ ఓట్లు వీళ్ళకి వ్యతిరేకంగా వెళ్తాయి అనేటువంటి ఐడియాలజీ మిస్ అయ్యారు. ఓకే, ఇప్పుడు ఇది జరిగినటువంటి ఒక పెద్ద నష్టంగా. ఇప్పుడైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పని చేశారు. ఏంటంటే నిన్న జరిగిన అమరావతి మీటింగ్కి వెళ్ళాలయ్యిన నేను అనుకుంటున్నా వెళ్తాడా నాకు మాత్రం తెలియదు కదా. నేను ఇక్కడ ఇంట్లో కూర్చుని వాళ్ళు పేపర్లో చదవటం నేను కూడా ఈయన వెళ్తాడా అని. నరేంద్ర మోడీ గారి మీటింగ్కి వెళ్ళకూడదు అనుకొని జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన అపోనెంట్, ఈయనకి ఏమాత్రం ఇమేజ్ పెంచితే అది రేపొద్దు నాకే నష్టము. నరేంద్ర మోడీ గారి ఇమేజ్ పెరిగిందంటే అది ఎన్డీఏ ఓట్లు జరుగుతాయి తప్ప నాకు ఓట్లు పెరగవు. కాబట్టి ఏ క్షణమైనా ఎనీ టాస్క్ దట్ విల్ ఇంక్రీజ్ ద ఇమేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఎనీ టాస్క్ దట్ విల్ ఇంక్రీజ్ ద ఇమేజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, ఎనీ టాస్క్ దట్ విల్ ఇంక్రీజ్ ద ఇమేజ్ ఆఫ్ నారా లోకేష్, ఎనీ టాస్క్ దట్ విల్ ఇంక్రీజ్ ద ఇమేజ్ ఆఫ్ మోడీ విల్ గో అగెయిన్స్ట్ మీ అనేటువంటి ఫండమెంటల్ ఐడియాలజీ ఉండి ఆయన అవాయిడ్ చేశారా అంటే పేపర్లో చదివితే నాకు అట్లా అనిపించలే. పేపర్లో ఏమని రాస్తున్నారు, నన్ను అవమానిస్తారేమో, నన్ను సరిగా చూడరేమో, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎమ్మెల్యే ట్రీట్మెంట్ ఇస్తారేమోనని ఆయన వెళ్ళిపోయాడని చెప్పి పేపర్లు రాశారు. అంటే అర్థం ఒకవేళ విఐపి ట్రీట్మెంట్ ఇస్తే వెళ్ళేవాడేమో మళ్ళీ అనేటువంటి ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఇప్పుడు సరే వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు అమరావతి మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఎందుకంటే మోడీ గారి మీద అభిమానంతో వెళ్ళారు అనుకోండి. మళ్ళీ అమరావతి మీద ఆయనకి ఇమేజ్ పెరిగిద్ది. ఆయనకి ఇమేజ్ పెరిగినప్పుడల్లా మళ్ళీ ఎక్కడ కోతపడాలి, ఈయన ఓట్లలో కోతపడాలి. అంతే కదా. ది ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇమేజ్ దట్ ఇంక్రీజెస్ మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, దే విల్ రిమూవ్ ద ఓట్ ఆఫ్ యువర్ ఓన్ ఓట్ బ్యాంక్ అనేటువంటి సింపుల్ ఐడియాలజీ ఈ రాజకీయాలు వీళ్ళు ముగ్గురు మిస్ అయ్యారని నాకైతే అనిపిస్తుంది. ఓకే, సరే ఇప్పుడైనా సరే రాజకీయాల్లో శత్రుత్వం ఏం ఉండవు. ఇది ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ అ పాలిటిక్స్. ఐఎమ్ వెరీ కిడ్ ఇన్ పాలిటిక్స్. వీళ్ళ ఎక్స్పీరియన్స్తో పోల్చుకుని నేను చాలా బచ్చగాడిని ఇక రాజకీయంలో. అసలు రాజకీయం గురించి మాట్లాడటానికి కూడా బచ్చగాడిని. బట్ ఐ యూజ్ మై బ్రెయిన్. నా యొక్క ఐడియాలజీ ఏంటంటే, నా యొక్క అభిప్రాయం ఏంటంటే, నీ శత్రువుని నువ్వు శత్రువుగానే చూడకపోతే అది నీకే నష్టం. నీ అపోనెంట్ని, శత్రువు అనే పదం వాడి, ఎందుకు మన శత్రువులు ఉంటారు. ఓకే, ఇది డెమోక్రసీలో అపోనెంట్స్ ఉంటారు. ఓకే, క్రికెట్ మ్యాచ్ లాగానే ఢిల్లీ వర్సెస్ బెంగాల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఏదో ఐపీఎల్ మ్యాచ్లు ఉన్నాయి కదా. ఓకే, వాళ్ళు ఏం శత్రువులు ఏం కాదు, బట్ క్రికెట్ టీమ్స్గా ఫామ్ అయ్యి కొట్లాడతారు. ఓకే, గ్రౌండ్లో. అలాగే ఇప్పుడు మనం కూడా రాజకీయ పార్టీలు శత్రువులు ఉంటారు, కొట్లాడతారు అంతే. ఇప్పుడు మీ అపోనెంట్ నరేంద్ర మోడీ ఈజ్ యువర్ అపోనెంట్ in the context of elections, in the context of pulling up the votes, in the context of asking the votes, ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు వేయమని అడగటానికి ఈయన మీ అపోనెంట్ మీ ఓట్లు మీకు వేయొద్దు నాకేయండి అంటాడు కదండి. అల్టిమేట్గా నరేంద్ర మోడీ గారు ప్రజల్లోకి వెళ్ళి జగన్కి ఓటు వేయొద్దు నాకు వేయండి అంటాడు తప్ప నాకు వేయొద్దు జగన్కి వేయండి అంటాడా? నాకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి వేయండి అంటాడు అల్టిమేట్గా ఆయన. అలాంటప్పుడు ఎనీ పాయింట్లో కూడా ఆయనకి మీరు బూస్టింగ్ ఇవ్వకుండా పనిచేయాలి. ఆయన ఇమేజ్ని సాధ్యమైన వరకు ఇమేజ్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. నరేంద్ర మోడీ గారిది, చంద్రబాబు అనేది, లోకేష్ ఇమేజ్ తగ్గిస్తేనే మీకు ఓట్లు పూలప్ అవుతాయి తప్ప ఆయన ఇమేజ్ని పెంచేటువంటి పనులు చేసుకోవటం వల్ల మీ యొక్క అది ఆత్మహత్య చేసుకోవటం కింద లెక్క నా ఉద్దేశం. ఓకే, అఫ్కోర్స్ మరి ఇలాగైతే మరి కాంగ్రెస్ ఇమేజ్ పెరిగిద్ది కదంటే దాన్ని కూడా కేర్ఫుల్గా చూసుకోవాలి వీళ్ళు. ఎవరి ఇమేజ్ బాగా పెరుగుతుంది, ఎవరు థ్రెట్, హూ ఈజ్ యువర్ థ్రెట్. క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఉన్నప్పుడు ఆస్ట్రేలియా అప్పుడు ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేస్తారు. బంగ్లాదేశ్తో ఆడేటప్పుడు ఆ బంగ్లాదేశ్ ఏదో నెదర్లాండ్స్తో ఆడుతున్నారు ఇండియన్ క్రికెట్, పెద్ద లైట్గా పెద్ద స్ట్రాటజీ అవసరం లేదు, ఎందుకంటే వీక్ సెక్షన్స్ కాబట్టి. ఇప్పుడు అలాగే బీజేపీ ఈజ్ కమింగ్ స్ట్రాంగర్ ఇన్ 3 states, హియర్ ఆంధ్ర, ఒరిస్సా, తెలంగాణ. బీజేపీ బికమింగ్ స్ట్రాంగర్ అపోనెంట్. యూ నీడ్ స్ట్రాటజీ టు అగేన్స్ట్ బీజేపీ, నాట్ కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ స్ట్రాంగ్ లేదు.
ఇక్కడ కేసీఆర్ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్. యూ హ్యావ్ టు ఫైట్ 2 టీమ్స్. కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈక్వల్గా ఫైట్ చేస్తేనే అతను బీఆర్ఎస్ బయటకు వచ్చి తర్వాత రాదు. ఇక్కడ కూడా ఒరిస్సాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ అంత బలంగా లేనప్పుడు he has to fight hard with the BJP. But any symptom that is going towards BJP and again అదే సిమ్టమ్ ఇచ్చి అదే అభిప్రాయం ఇచ్చి మళ్ళీ మోడీ గారిని మాట్లాడుతున్నారట, మోడీ గారు మాట్లాడారట. ఈ వీళ్ళు డీలిమిటేషన్కి సంబంధించిన ఒక లెటర్ రాశారు, డీలిమిటేషన్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ. దాంట్లో ఏమని రాశారంటే అమిత్ షా గారు పాలసీని ప్రకారం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక లైన్ చదివాను నేను. వీళ్ళు రాసిన లెటర్, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్లో అమిత్ షా గారు లైన్లోనే డివిజన్ చేస్తే బాగుంటుంది అనేటివి అంతకన్నా తప్పిదం లేదని నేను అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు రాసింది. ఎందుకంటే అమిత్ షా గారు పాలసీ నేను సపోర్ట్ చేస్తున్నాను అని అంటే శభాష్, అంటే అమిత్ షా గారు ఎక్సలెంట్ ఇంటెలిజెంట్ పర్సన్ అని ఆయన మీద ఇంప్రెషన్ వచ్చిన వాడు నీకు ఓటేస్తాడా, అమిత్ షా ఓటేస్తాడా? ఎవరు కోటేస్తారు? ఫండమెంటల్గా అల్టిమేట్లీ రాజకీయ నాయకుడు ఓట్ల కోసమే కదండి. ఇది గొడవంత ఎందుకు ప్రజాస్వామ్య దేశంలో? ఒకవేళ మీకు అనిపించినా సరే అరే ఎక్స్ట్రాడినరీ పని చేస్తున్నాడు అమిత్ షా గారు, ఎక్స్ట్రాడినరీ పని చేస్తున్నారు మోడీ గారు, చంద్రబాబు చాలా తెలివిగలవాడు, నారా లోకేష్ చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్, పవన్ కళ్యాణ్ సూపర్గా హిందువుల కోసం కొట్లాడుతా, నీకు మనసులో అనిపించినా నువ్వు బయటికి చెప్పకూడదు. బికాజ్ ఇట్ ఈస్ డెమోక్రటిక్ పాలసీలో యు ఆర్ అన్ అపోనెంట్. వాళ్ళ పేర్లే మెన్షన్ చేయకూడదు, నువ్వు వాళ్ళకి అసలు ఇమేజ్ని పెంచకూడదు. మీరు వాళ్ళ ఇమేజ్ని పెంచారంటే మీ ఓట్లు దొబ్బుతాయి. అంత సింపుల్ కామన్ సెన్స్ అనేది మనం మిస్ అయ్యారు ఈ 3 పార్టీలు కూడా అని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడైనా నా సలహా ఏంటంటే ఈ బీఆర్ఎస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళు కానీ మీకు ఎలయన్స్లోకి వస్తారు, మీకు చేతనైతే ఒక పని చేయాలి. జగన్మోహన్ రెడ్డికి చేతనైతే ఒక పని చేయాలి. ఆ చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమి నుంచి బయటికి నెట్టేసి నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవాలి. ఇంక అది ఊగిసలాట్లు అనవసరం. పోతే మైనారిటీస్ ఉంటే పోతే పోతారు, వేరే పార్టీ చూసుకుంటారు. ఓకే, అది చేయగలిగితే చేయాలి. లేదు అంటే నువ్వు క్లియర్గా అపోనెంట్గా చూడాలి. ఏమాత్రం ఇమేజ్ని పెంచకుండా నీ ఇమేజ్ పెంచుకుంటూ పోవాలి, వాళ్ళ ఇమేజ్ పెంచకూడదు. ఓకే, నీ ఇమేజ్ పెంచుకుంటూ పోతే నీకు ఓట్లు వస్తాయి, వాళ్ళ ఇమేజ్ పెంచితే ఎన్డీఏ ఓట్లు వస్తాయి. సింపుల్ కామన్ సెన్స్. ఇక్కడ ఈయన కూడా అంతే. ఇప్పుడు ఈయన రియలైజ్ అయ్యాడు. ఎవరు? నవీన్ పట్నాయక్ రియలైజ్ అయ్యాడు. నవీన్ పట్నాయక్ రియలైజ్ అయ్యి ఈయన ఏం చేస్తున్నాడు, ఇండియా కూటమి వైపు మూవ్ అయ్యాడు ఈయన తెలివిగా. వీళ్ళు కూడా కొద్దిగా రియలైజ్ అయినట్టుగా అనిపించింది. బీఆర్ఎస్ కూడా రియలైజ్ అయ్యింది. ఎందుకంటే వీళ్ళు రేవంత్ రెడ్డి మీటింగ్లో ఉన్నప్పుడు కూడా డీలిమిటేషన్ మీటింగ్ అటెండ్ అయ్యాడు కేటీఆర్. అంటే వీళ్ళకి కూడా రియలైజేషన్ వచ్చింది, ఈయనకి రియలైజేషన్ వచ్చింది. వీళ్ళు కూడా రియలైజ్ అయినట్టు కనిపిస్తున్నారు. కానీ న్యూస్ పేపర్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయారు. ఇంకా మేము రియలైజ్ అయ్యాము, వీఆర్ ట్రీటింగ్ బీజేపీ యాజ్ అవర్ అపోనెంట్ అని చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇప్పటికి కూడా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఈ యొక్క పేపర్లో వాళ్ళు అదే రాస్తున్నారు, నాకు సరిగ్గా ట్రీట్మెంట్ ఎవరు, అమరావతి మీటింగ్కి వెళ్తే నేను సరిగ్గా చూసుకుంటారో లేదో అని చెప్పి బెంగళూరు వెళ్ళిపోయాడు. దాని బదులు నేను ఐ షుడ్ హావ్ బీన్ మోర్ హ్యాపీ. మోడీ మీటింగ్ నేను ఎందుకు వెళ్ళాలి? నేను మోడీ మీటింగ్కి వెళ్తే మోడీకి ఇమేజ్ పెరిగిద్ది, రేపొద్దు నాకు ఓట్లు పడవు, మోడీకి పడతాయి, ఎన్డీఏ కూటమికి పడతాయి, నాకెందుకు ఓట్లు ఎత్తారు? కాబట్టి నేను వెళ్ళను అనేది పేపర్లో వస్తే ఐ షుడ్ హావ్ బీన్ మోర్ హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఆ యొక్క టైటిల్కి ఏ పేపర్లో చూసినా, ఏ పేపర్లో కూడా అది లేదు. నన్ను సరిగ్గా చూసుకోరేమో, సరిగ్గా చేయరేమో, నన్ను పైకి పిలవరేమోనని. అంటే స్టిల్ ఒకవేళ పిలిస్తే పోతాను అంటే పోతే ఆయన ఇమేజ్ పెరిగిద్ది. నీకెందుకు ఓట్లు ఎత్తారు జగన్మోహన్ రెడ్డి గారికి? వైఎస్ఆర్సీపీకి ఎందుకు వేస్తారు? వీళ్ళు గత ప్రభుత్వంలో చేసింది అదే కదా. మోడీ గారి ఇమేజ్ని పెంచుకుంటూ మోడీ గారు అని వీళ్ళు కూడా మోడీ గారు అంటే మోడీ గారి ఇమేజ్ అమాంతంగా పెరిగింది. అల్టిమేట్గా ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు, మీరు ఎక్కడికో పోయారు. అది సంగతి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.